హాయ్ ఎవ్రీవన్. ఈ వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు అనమాట. సోమవారం వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దామని ఈరోజైతే ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. సోమవారం అయితే ఉదయాన్నే టిఫిన్ అయితే ఇడ్లీ చేశానమాట. మీకు ముందు వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా, మునగాకు కారం అని చెప్పేసి. మునగాకు కారం అయితే చాలా చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇడ్లీలోకి కాకుండా దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. మనకు ఉప్మా ఇట్లాంటి వాటిలో అయితే మనము వాడుకోవచ్చు. ఇంక ఇక్కడైతే డీమార్ట్కి అయితే వెళ్ళాను చెప్పాను కదా వ్లాగ్లో అయితే. ఇంకా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ పన్నీర్ అనేది తీసుకున్నాను. పన్నీర్ అయితే ఇంకా డేట్ అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంక ఈరోజైతే నేను ఈ పన్నీర్ కర్రీ అనేది చేసేసాను. సో చాలా చాలా ఎమ్మీగా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది అసలు పన్నీర్ కర్రీ అనేది. అలాగే ముందు రోజైతే ఇలా గులాబ్ జామ్స్ చేశాను. గులాబ్ జామ్స్ చూస్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ అనేది గుర్తొస్తుంది అనమాట. చాలా చాలా ఫన్నీగా ఉంటుంది ఇన్సిడెంట్ అనేది. నేనైతే షేర్ చేస్తాను ఇప్పుడు. ఇక నాకు పెళ్ళైన కొత్తలో అనమాట. 1 ఇయర్ కూడా అవ్వదు. అలా అని చెప్పేసి ఇక మా చుట్టాలు ఉన్నారనమాట. మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏం చేశానంటే ఇలా గులాబ్ జామ్ అయితే చేసి పెట్టాను. కానీ నాకైతే అసలు సరిగ్గా రాలేదనమాట అప్పుడైతే. ఇక కొత్త కదా, అసలు వంటలనేవి వచ్చేవి కాదు. ఇంకా అమ్మ వాళ్ళు వండి పెడితే తిన్నాం కదా, పెళ్ళిగా వంటలు రావన్నమాట. సో నేనైతే గులాబ్ జామ్ చేశాను అనమాట. సో చేస్తే అవి ఏంటంటే అసలు బాలేవు, సరిగ్గా ఉడకలేదు లోపల. కానీ బాగుందని నేను ఏదైనా ఫీల్ అవుతారని వాళ్ళైతే బాగున్నాయమ్మా, బాగా చేసావని చెప్పారు. సో నేను మళ్ళీ అవి నేను తింటున్నప్పుడు నాకే అనిపించింది అన్నమాట, ఏంటి ఇలా లోపల ఉడకపోయినా, వీళ్ళైతే చాలా బాగుందని చెప్పారు. ఇక అంటే బాధపడతామని చెప్పేసి ఇంకా కొత్తగా ఫీల్ అవుతారని చెప్పేసి ఏమనలేక బాగానే ఉన్నాయని చెప్పారు. సో దట్ ఇక అలా అలా మొదలుపెట్టిన నేను అలా ట్రై చేస్తూ ఇప్పుడైతే నాకు చాలా బాగా వస్తున్నాయి వంటలు అనేది. ఫన్నీగా ఉంటుందన్నమాట. మీకు ఇలాంటి ఏదైనా అనుభవం ఉంటే నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టఫ్ అందులోకి కజ్జికాయలు చేస్తున్నాను. ఇప్పుడు అన్ని వంటలు దాదాపు కొన్ని వంటలు అయితే చేసేస్తాను శుభ్రంగా, హ్యాపీగా చేసేసుకుంటాను. ఇంక ఇక్కడైతే నేను కజ్జికాయలు అయితే తయారు చేసేసి ఇంకా నూనెలో వేయిస్తున్నాను అనమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే వేగుతున్నాయి కజ్జికాయలు అనేది. సో అంటే ఇంక అప్పుడు ఆ రోజుల్లో మనకైతే కొత్త కదా, ఆ రోజుల్లో అయితే వంటలు అనేవి అస్సలు రావన్నమాట. ఇంకా అలా చేసేదాన్ని, అలా ట్రై ఏదో మనకి రావు అనుకుంటే ఏవి రావు. సో అవి మనం ట్రై చేస్తూ ఉంటే ఎప్పటికైనా మనకి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మనమే పర్ఫెక్ట్గా చేసేస్తాం అన్నమాట. సో అలా అనమాట. నేను ఏదైనా ఒక సాధన, ఈ వంటలనే కాదు ఏ పనైనా సరే సాధన చేస్తుంటేనే మనకు అది అలవాటు అయిపోతుంది అనమాట. సో దీంట్లో మీ అభిప్రాయం ఏంటో కంపల్సరీగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకా కజ్జికాయలు అయితే పూర్తి అయిపోయాయి, మొత్తం చేసేసాను. ఒక 30 వరకు అయ్యాయి అనమాట. ఇంకా మిగతా పిండి అయితే మిగిలిపోయింది. ఇంకేం చేద్దామని చెప్పేసి ఆలోచించి, ఆ పిండి మిగిలిపోతుంది కదా, గోధుమ పిండి మైదా పిండి సగం సగం కప్పు తీసుకొని అలా కలిపాను. ఇంక ఇప్పుడైతే గవ్వలు చేద్దామని అనిపించింది. ఇంకా అనిపించడంతోనే ఇంకా స్టార్ట్ చేశాను, గవ్వలు చేయటం అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్
ఈ గవ్వలు చేసే చెక్క అయితే నేను చాలా రోజులు అవుతుందన్నమాట, చాలా సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నాకైతే 30 రూపాయలకైతే వచ్చింది ఈ గవ్వల చెక్క. బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. గవ్వలు అయితే చాలా ఎలా కలుపుకోవాలంటే పిండి అనేది ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మైదా పిండి తీసుకొని మనకి ఇలా ఉంటాయి కదా, నెయ్యి కానీ నూనె కానీ కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇంకా ఆ నెయ్యి కానీ నూనె కానీ వేయించుకొని వేగాక ఆ ఆయిల్ అనేది పిండిలో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అవి రెండింటికి పనికొచ్చిందనమాట. కజ్జికాయలకు పనికొచ్చింది, అలాగే గవ్వలకి పనికొచ్చింది ఆ పిండి అనేది. సో నేను ఇక్కడైతే పాకం పడుతున్నాను చూడండి. మనము లేత పాకం తీసుకుంటే అసలు గవ్వలు అనేది కొన్ని 2 డేస్కే మనకి మెత్తబడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం గట్టి పాకం అయితే తీస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఎంత గట్టి పాకం తీసాననేది. ఇలా అన్నమాట. ఇలా మనకిలా ఉండపాకం అంటారు కదండి, అలా ఉండపాకం వచ్చే వరకు పాకం అనేది పాకు పట్టుకోవాలి. ఇక్కడ చూసారంటే నేను చిన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుందనమాట. మా అమ్మమ్మ ఇలానే పాకం పడుతుంటే ఇలా పక్కకి ఈ పాకం అనేది తినేసేదాని అనమాట. సో ఈ పాకం అయితే పర్ఫెక్ట్గా మనకి గవ్వలకి సరిపోతుంది అనమాట. లేత పాకం తీసుకుంటే అస్సలు బాగో అనమాట. ఒక 2 డేస్కే మనకి మెత్తబడిపోతాయి అసలు. ఇలా అయితే మనకి ఎంచక్కా ఎన్ని రోజులైనా ఉన్నన్ని చక్కగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాకం వల్ల. ఇక్కడైతే ఇంకా పాకం అయితే పట్టేసాం కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇక ఈ గవ్వల్లోకి పోసేస్తున్నాను. ఏ పనైనా సరే మనము సాధనతోనే అంటారు కదా, ఏ పనైనా మనం పదే పదే అది చేస్తూ ఉంటే మనకి అదే అలవాటు అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే గలగలలాడిపోతున్నాయి అసలు గవ్వలైతే. సో చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఏదైనా మనకు రాదు అనుకుంటే అది రాదు, మనం ట్రై చేస్తూ ఉంటేనే వస్తుంది. డీమార్ట్కి వెళ్ళాను చెప్పాను కదా, డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ బెల్లం అనేది తీసుకున్నాను. ఇదైతే చాలా చాలా బాగుంటుంది, మనకి పిండి వంటలకు కానీ దేనికైనా కానీ బాగుంటుందని చెప్పేసి ఈసారి అయితే ఈ బెల్లం అయితే తీసుకొని నేను ఇక్కడ వాడాను అనమాట. గవ్వల్లో కూడా ఇదే బెల్లం వాడాను పాకంలోకి. సో చాలా చాలా ఎమ్మీగా చాలా బాగా వచ్చాయన్నమాట. పిండి వంటలన్నీ చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా గిన్నెల విషయానికి వస్తే ఇంకా చిరాకు వేస్తుంది అనమాట. మొత్తం కౌంటర్ టాప్, గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం గజిబిజి గందరగోళం అయిపోయింది. గజిబిజి గందరగోళం మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా ఇప్పుడు. మొత్తం ఆ వంటలన్నీ చేసేసరికి 5 అయిందనమాట. 5 అయింది, పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా నేను చిన్నగా ఇంకా కౌంటర్ టాప్ మొత్తం కడిగేసి స్టవ్ కడిగేసి ఇంకా అవన్నీ చేసేసుకునేసరికి స్నానం చేసేసరికి 7 అయిందనమాట. 7 అయ్యాక ఇంకా ఎట్లా పన్నీర్ కర్రీ ఉందని చెప్పాను కదా, ఉదయం అయితే పన్నీర్ కర్రీ ఉంది ఇంకా నేను చెప్పేసి ఇంకా అన్నం అయితే పెట్టేశాను. అన్నం అయితే ఉడికేస్తుంది ఒక పక్క. ఇంకా గిన్నెలు అయితే ఇలా తుడిచేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ షెల్ఫ్లో సర్దుకోవాలన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే అనమాట, మండే కదా. ఆ బ్లాగ్ వచ్చేసి ఇదేమో ట్యూస్డే. ఇంకా పనులన్నీ అయిపోయాక ఇంకే స్వీట్స్ అయితే 2 చేసాము. ఇంకా హాట్ అయితే కావాలి కదా కంపల్సరీ, స్వీట్స్ తిన్నప్పుడు హాట్ అయితే తినాలి కాబట్టి ఇంకా చక్రాలు చేద్దామని చెప్పేసి పిండి అయితే కలిపాను. ఇంకా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు త్వరగా పని చేసేసుకొని ఇంక ఈ పిండి కలిపాను అనమాట. పిండిలో ఏం కలిపాను అనేది నేను ఇక్కడైతే టిప్ ఒకటి మీకు షేర్ చేయబోతున్నాను. ఏంటంటే బియ్యపిండి, నేను శనగపిండి అయితే కలపలేదు అసలు. బియ్యపిండి 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకొని పప్పులాగా ఉడికించేసుకొని కుక్కర్లో ఆ పప్పుని ఏంటంటే మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే వేసాను బియ్యపిండిలో. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారము, వాము ఇవన్నీ
వేసేసాను అనమాట. కొంచెం ఆయిల్ అనేది వేడి చేసి వేసాను అనమాట, ఇంకంతే. సో చాలా చాలా బాగా వచ్చాయి. మనకి ఈ మధ్య శనగపిండి ఏంటంటే పడట్లేదనమాట. శనగపిండి అనేది కొంచెం గ్యాస్ ట్రబుల్ లాగా అలా అనిపిస్తుంది, కొంచెం ఉబ్బరంగా అనిపిస్తుంది అనమాట ఆ శనగపిండి తినప్పుడు. సో ఈ పెసరపిండి అయితే చాలా చాలా హెల్దీ, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటాయని చెప్పేసి నేను పెసరపిండి అయితే ఇక్కడ యూజ్ చేశాను. చాలా చాలా బాగా వచ్చాయి. అసలు కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి. కలర్ కూడా అసలు చూస్తుంటే తినాలనిపించే అంత కలర్గా వచ్చాయన్నమాట. సో ఇలా అనమాట. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈసారి మీరు ఎప్పుడైనా చక్రాలు చేసేటప్పుడు, చక్రాలు కొంతమంది ఏమో కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. కొంతమంది మురుకులు అంటారు, కొంతమంది జంతికలు అంటారు, మేమైతే చక్రాలు అంటాము. సో చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఏదైనా చేస్తూ ఉంటేనే మనకు ఆ పని వస్తుందనేది నాకు అనుభవంతో తెలిసిందనమాట. సో దానికి మీరేమంటారు? మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏంటి, ఒక సాధనతోనే మనము ఏ పనైనా చేస్తే సాధనే మనకు మళ్ళీ అదొక అనుభవంలాగా మనకు అది ఆ పాఠాలు అనేది నేర్పుతూ ఉంటుంది. మనకు ఆ పర్ఫెక్ట్గా మనం ఎలా చేసుకోవాలనేది మనకు వచ్చేస్తుంది. ఒకసారి కాకపోతే రెండుసార్లు కాకపోతే 3 సార్లు నేను అలానే ట్రై చేస్తూ ఉంటాను. అది రాలేదు కదా అని దాన్ని వదిలేను అనమాట, నాకు రాదు అని. సో అది ట్రై చేస్తూనే ఉంటాను. ఇంక ఇలా అయితే పిండి కలుపుకున్నాను చూడండి. పిండిని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే కలిపేసుకున్నాను పిండిని. ఏ పనైనా సరే మనము దాన్ని వదిలిపెట్టకుండా ట్రై చేస్తూ ఉంటేనే మనకి అది సాధ్యమవుతుంది. కొన్నాళ్ళకి కాకపోతే కొన్నాళ్ళకి. ఇప్పుడు మనకి ఇది రాలేదని వదిలేస్తే మనకి ఎప్పటికీ రావన్నమాట. ఇక అవి మనం ఇంకా అది వదిలేసినట్టే. అందుకని ఇంకా మనము దాన్ని ఎలాగైనా సాధించాలని చెప్పేసి మనం ఒక పట్టుదలతో సాధన చేస్తూ ఉంటే ఆ పని ఎప్పటికైనా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది అనమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మీ కామెంట్ అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను.